ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు, అన్ని మాట్లాడాడు. ప్రెస్ మీట్ అనమాకండి. అదే సరే పోనీ అది మాకు ప్రెస్ మీట్, ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ మాకు కాదు, బొంగు కాదు, తయారు చేసిన ప్రెస్ మీట్. ఇంట్లో కూర్చుని ఏదో ఆర్కెస్ట్రేటెడ్ షూట్ చేసిన వీడియో షూట్ చేసి మైక్ ఏమైనా కనిపించింది సుబ్బారావు గారు మీకు? ఎప్పుడు లేదు అది. మరి ప్రెస్ మీట్ ఎట్లా అవుతుంది? సరే కాదనుకున్నా, ఏదో మాట్లాడారు, ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. అది ఆ వీడియోలో మాజీ మంత్రి విద్యుత్ శాఖకి పనిచేసిన ఆయన నా సంతకం నేను పెట్టలేదు అన్నాడు. దాని గురించి అసలు రెస్పాండ్ కాలేదు. కన్వీనియంట్ గా అతను ఏం కావాలి అదే మాట్లాడతాడు. ఆ స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు, పేరు ఏదో కృష్ణమోహన్ ఏదో ఉంది కదా, సినిమా స్క్రిప్ట్ రైటర్ మించిన స్క్రిప్ట్ రైటర్ అనమాట. ఎగ్జార్సిస్ట్ లాంటి సినిమాలన్నీ ఉంటాయి, భూతపేత విశేషాలు, అటువంటి సినిమా స్క్రిప్ట్లు రాయటం సిద్ధహస్తుడు లాగా ఉంటాడు అతని భాష అంతా కూడా. ఆ స్క్రిప్ట్ చదివేస్తాడు. ఆ స్క్రిప్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అన్నాడు, గుర్తుందా? అవును, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మధ్య అంటే ఎడం చేతికి పొర చేతికి మధ్య జరిగిందని. ఏం మాట్లాడతాడో కూడా బుద్ధి జ్ఞానం లేదు. వైరల్ అవుతుంది ఇప్పుడు ఆ వీడియో. నేను ఆ శాలువాలు కప్పాలంటాడు, చలేస్తాను మరి శాలువాలు అంటే అయితే తల దుప్పటి కప్పితే రగ్గులు గొంగలు కప్పితే ఇంకా బాగుంది శాలువాల కంటే. నాకు సన్మానాలు చేయాలి చేస్తారు. రేపు పొద్దున్న చింతబరికలు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చింతబరికలు పెట్టుకుని చేస్తారు. డెఫినెట్ గా చేస్తారంటారా, చేయించుకుంటారు ఈయన? అదే అడుగుతున్నాడు కాబట్టి ప్రజలే చేస్తారు. రేపు పొద్దున ఎట్టగా తప్పదు, ఆ సన్మానం తప్పదు. చింతబరికలు తాటి మట్టలతో రోడ్డు మీద పడి చేస్తారు, తప్పదు. కడుపు మండిన వాళ్ళు ఉన్నారు కదండి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను సంతకం పెట్టలేదు, అదేమన్నా ట్యాంపరింగ్ చేశారేమో అని చెప్పాను. ఫోర్జరీ కిందకు వస్తుంది, 100% ఐఏఎస్ మీదకి వస్తుంది. ఇప్పుడు దాని మీద కూడా కనీసం ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. అదేనండి, పొరుగు పోగొట్టుకుంటాను. ప్రభుత్వం మాత్రం 6 నెలల్లో ఇప్పుడు 40 years ఇండస్ట్రీ అంటారు కదా చంద్రబాబు గారు. నేను అభివృద్ధి నాకు అనుభవం ఉందనే కదా అని చెప్పేది. ఉంది కదా, నిజం కదా, నిజంగానే ఉంది, నిజంగా ఉంది కదా. మరి వాళ్ళ 6 నెలల్లో అది కనపట్లా, కుంటుకుంటా నెట్టుకుంటా ఏదో ముక్కుతా ములుగుతా వచ్చింది ఇప్పుడు దాకా. మొన్న ఈ అరెస్టులు చేసిన తర్వాత కొంత వేగం అందుకుందనేది మనం అనుకుంటున్నాం. ఈ సోషల్ మీడియా ఈ దరిద్రాన్ని బాగా అరికట్టారు. 100%. 6 నెలలు పట్టింది, చిన్నపాటి చేయడానికి 6 నెలలు పట్టింది. ఇంకప్పుడు లేట్ అయ్యే కొద్దీ ఒకవేళ ఢిల్లీలో మోడీ ఏమైనా అనుకుంటాడేమో, అదాని అనుకుంటే మాకేమైనా వస్తుందేమో అనుకుంటే వీళ్ళు దేవుడు కూడా బాగు చేయలేదు. అంటే ముందే కౌంటర్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం వేశారంటే, మీరు కనుక రద్దు చేస్తే 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసినట్టు నేను మిగిల్చాను, మీరు అది క్యాన్సిల్ చేస్తే ఆ మిగులుదల పోతుంది అన్నాడు. మరి పోలవరాన్ని ఏం బీసాడు? పోలవరం మరి 5 సంవత్సరాలు ఎందుకు డెవలప్ చేయలే? ప్రజలకు అంత లాభం చేసేవాడు అయితే పోలవరం కట్టాలి కదా, ఎందుకు చేయలేదు? ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు లాస్ జరుగుతా దొంగతనం చేసేవాడిని నువ్వు పట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం అని అంటే చంద్రబాబు గారు కూడా సమీక్షించుకోవాలి. ఈ మధ్య నేను కొన్ని వింటున్నాను, పాత జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన కాంట్రాక్టులు నేను అన్నింటిని లైసెన్సులు రద్దు చేస్తే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది కాబట్టి, లేదా వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఇబ్బంది పెడతారు కాబట్టి, అంటే దొంగ చేయి కొరుకుతాడు అని అంటే దొంగ కొరికినట్టు వీళ్ళు ముందుగానే సమాచారం ఇచ్చి 5 సంవత్సరాలు ఎవరైతే అంటగాయ గారు అవినీతి దీంతో పనులు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కాంట్రాక్టులు తీసుకుని మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని 1,000 కోట్ల రూపాయలు ఉన్న మెగా ఇంజనీరింగ్, షిరిడీస్ ఎలక్ట్రికల్స్, ఇంకా కొన్ని కంపెనీలు మైనింగ్ వసూలు చేసే కంపెనీలు కొన్ని పెట్టుకున్నారు కదా, పేర్లు ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకి ఏజెన్సీలకు ఇచ్చింది. మీటర్లు తయారు చేసి మీటర్ల సప్లై కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి కదా, స్మార్ట్ మీటర్ల కంపెనీలు కొన్ని 1,00,000 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు అయినవి ఉన్నాయి కదా. వీటన్నిటి మీద చర్య తీసుకుంటే అని చెప్పి వాటిని ఉపేక్షిస్తూ వాళ్ళతో ఏదో మాట్లాడుకుంటున్నారు అనేది బయటకు వస్తున్న సమాచారం. మన ఫోటోలు కూడా వచ్చినాయి. మెగా కృష్ణారెడ్డి ఆయన వెళ్ళి ముఖ్యమంత్రిని కలవడం, తరచుగా కలిసినప్పుడు ఆ వీడియోలు కూడా బయటకు వచ్చేసినాయి. ఏమన్నా ఫోన్ ఉంటే ఏముందండి, దూరంగా ఉండి కూడా జూమ్ చేసి లాగేసి ఎవరు వెళ్ళారు, కారు నెంబర్ ఏంటి, ఏ నిమిషానికి ఎక్కడ పరిస్థితి లేదు, కట్టిస్తున్నారు. మరి తీయాలి కదా. చంద్రబాబు గారు చిత్తశుద్ధితో చేసేటట్టయితే ఇమీడియట్గా తీసేసి పాత నవయుగాకి ఇవ్వాలి, ఇంకొకళ్ళకి మళ్ళీ టెండర్లు పెరగవచ్చు. అతనికి ఎందుకు ఇవ్వాలి? మొత్తాన్ని కొలాప్స్ చేసిన మనిషికి ఎందుకు ఇవ్వాలి? మొత్తాన్ని సర్వనాశనం అయిపోయింది కదా, కట్టకపోవటం మూలాన మళ్ళీ ఓలలు పడిపోయి అదంతా కొట్టుకుపోయిందని నిన్న మొన్న చదివాం పేపర్లో. అంటే కాంట్రాక్టులు మార్చినందువల్ల పనులు మళ్ళీ వేగవంతం కావు కదా. మరి ఏమవుతుంది? మరి మార్చినప్పుడు నువ్వేం చేసావు? టెండర్ ఇవ్వాలి. ఎందుకు టెండర్ అండి? మన నామినేషన్ మీద ఇచ్చారు కదా, నవయుగాన్ని తీసేసి అతనికి ఇచ్చిన టెండర్లు పిలిచారా? పవర్ హౌస్ అవన్నీ ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చారు? తీశారు, మార్చారు, ఇచ్చేసారు. ఎందుకు? ఎవరు పెట్టుకున్నారు? రివర్స్ టెండరింగ్ పెట్టారు. ఏమీ లేదండి, ఇవన్నీ ఊరి మొహమాట మాటలు. ఆ మొహమాటం ఉండకూడదు నాయకుడు అనేవాడు. ఇప్పుడు 2 రాష్ట్రాలకు కూడా ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. తెలంగాణలో కూడా కాంట్రాక్టర్లు ఎందుకు తీసుకొస్తున్నారు అంటారు. ఉన్న కాంట్రాక్టర్లే వాళ్ళు చేయించుకోవాలి. ఏమీ కాదండి,
దొంగ ఇవన్నీ మనకు తెలిసిన బాగోతాలే. ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎందుకు వచ్చారు? కమిషన్లు బ్రహ్మాండంగా ఇస్తారు కాబట్టి పువ్వులో పెట్టి డబ్బులు ఇస్తారు కాబట్టి కేసీఆర్ తెచ్చి పెట్టుకున్నాడు. మరి అప్పుడు దొంగలు ద్రోహులు ఆంధ్ర వాళ్ళు అన్నాడు. మరి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వకూడదు కదా. దేశంలో అడవులు ఆకులు కరువా, ఇండియాలో కాంట్రాక్టర్లు కరువా? గ్లోబల్ టెండర్లు పిలిచి ఎందుకు రారండి? ఇవన్నీ నామినేషన్ల మీద తీసుకున్నాయి, కమిషన్ల కోసం, క్విట్ ప్రోకోలు అన్నీ తెలిసిన బాగోతాలే భారతదేశానికి. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఒప్పందాలు అదానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య కుదిరిన ఒప్పందాలు రద్దు కావంటారు. రద్దు చేస్తేనే చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఆ మచ్చను తుడుచుకుంటారు. లేకపోతే మాత్రం ఆ జగన్మోహన్ రెడ్డి అనే పేరు పక్కన పేరు లేకపోవచ్చు కానీ కేసులో ఈయన కూడా నైతికంగా బాధ్యత పాపంలో ఈయన భాగస్వామ్యం అవుతారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజా కోర్టులో మాత్రం వీళ్ళు దోషులుగానే మిగిలిపోతారు. రద్దు చేస్తేనేమో 1,00,000 కోట్ల నష్టం వచ్చిందని ప్రచారం చేస్తారు. లేదు, అసలు ఏమీ లేదని అంతకంటే బ్రహ్మాండంగా తక్కువ వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సోలార్ ఎనర్జీ టెండర్లు అయితే ప్రైవేట్ ఆపరేటర్లు 100 మెగావాట్లు 50 మెగావాట్లు పెట్టుకునే వాళ్ళు కొంతమంది చాలామంది వస్తారు. కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ బయటకు వస్తారు, కొత్త ఇన్వెస్టర్స్ బయటకు వస్తారు. ఒకే కంపెనీకి మోనోపోలీగా ఎందుకు చేయాలి? ఇవాళ అన్ని మెగావాట్లు గిగావాట్లు ఇచ్చేవాళ్ళు ఓపెన్ టెండర్లు పిలిచేస్తే మన బయోమాస్ పవర్ ప్లాంట్లోనూ చిన్న చిన్న మినీ ఐడల్ ప్లాంట్లు పెట్టిన వాళ్ళు ఎంతమంది వచ్చారు? అటువంటి వాళ్ళు చాలామంది అవుతారు, ఎంటర్ప్రీనియర్స్ చాలామంది తయారవుతారు. కానీ వచ్చినా కానీ అదానికి సంబంధించి సెకీ తోటి ఒప్పందం కుదుర్చుకున్నాం అంటున్నారు. అదాని తోటి కాదు మేము కుదుర్చుకుంది సెకీ తోటి. సెకీ అయినా ఎడం చేది స్పొర్సై ట్రైపార్టీడ్ అగ్రిమెంట్లు అన్నీ తెలిసిన బాగోతాలేనండి. న్యాయస్థానాలకు తెలుసు, నాకు తెలుసు. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయం చూశాను, బ్యూరోక్రసీని చూశాను, కాంట్రాక్టులు చూశాను, అగ్రిమెంట్లు చూశాను, ట్రైపార్టీడ్ సబ్ కాంట్రాక్ట్లు ఎట్లా అవుతాయో చూస్తాము. ఇప్పుడు నాకు ప్రీ క్వాలిఫికేషన్ లేదు. సుబ్బారావు అండ్ కంపెనీకి ఒకటి ఉంది. సుబ్బారావు గారితో మాట్లాడుకుంటా, ఏమంటే మీ పేరుతో నేను టెండర్లు వేసుకుంటాను, వర్కులు నేను చేసుకుంటానంటే సరే అయితే స్టాట్యూటరీ ట్యాక్స్లు మీరు కట్టుకునేటట్టు అగ్రిమెంట్ రాసుకుంటాం. పేరుకేమో మీ పేరుతో కాంట్రాక్ట్ ఉంటుంది, నేను సబ్ కాంట్రాక్ట్ చేస్తా. మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను చేశాను కాబట్టి తర్వాత నేను క్లెయిమ్ చేసుకుంటాను. రెండో వర్క్కి నేనే మీతో పాటు పోటీకి నేను ఎన్ని తెలియని బాగోతాను. ఇప్పుడు అదానికి బినామీలు మరి ఇలా సెకీ బినామీ అండి. సెకీ అనేది అడ్డం పెట్టారు. సెంట్రల్ పవర్ కార్పొరేషన్ కదా అది. సెంట్రల్ పవర్ కార్పొరేషన్ ఎవరి చేతిలో ఉంది? అది దానికి ఒక వ్యక్తిత్వం. ఎలక్షన్ కమిషన్ అంతా సెకీ అంతే. ఎలక్షన్ కమిషన్కి ఏముంది? అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అంతే. సిబిఐ అందుకే ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఈడీ సెకీలు ఎలక్షన్ కమిషన్లు ఇవన్నీ అయ్యే బాగోతాలు. మనకు తెలియదు ఏముంది? వాటిని అడ్డం పెట్టుకుని ఊరినే తెచ్చారు. శంకులో పోతే తీర్థమైనట్టు బైపాస్ చేయడం. ఎక్కడికి పోయినా ఇది పోదు, మురికి అంటింది కదా. ఎన్ని దాటుకొచ్చినా కూడా అక్కడ ఢిల్లీ అమెరికా కోర్టులో బయటకు వచ్చింది కదా బాగోతాం. ఎక్కడ పోతారు ఇవన్నీ? ఇప్పుడు ముందర కాళ్ళకు బంధం వేసినట్టు మీరు రద్దు చేయొద్దు అని చెప్పినట్టేనా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన వీడియోలో రద్దు చేసినట్టు ఢిల్లీ వాళ్ళు కూడా ఏమంటారు, పోన్లేమని అంటారేమో మరి. అందుకనే మరి షిరిడి ఎలక్ట్రికల్స్తో కూడా మరి ఈ మధ్య గత చాలా రోజులుగా కూటమి ప్రభుత్వం అంటగాగుతుందనే మాట తెలుస్తుంది. ఒకవేళ రద్దు చేశారు అనుకుందాం, రద్దు చేయాలి, రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తారు. ఒకవేళ అదే జరిగితే 1750 కోట్లు మళ్ళీ వెనక్కి తీసుకుంటాడా అదాని ఇచ్చేటట్టయితే? మరి అంత మునుపు తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా కిడ్ ప్రోకోలో చాలా మంది డబ్బులు తీసుకుని కొన్ని పనులు అవలా. ఇప్పుడు వ్యాన్ పిక్ లేపాక్షి ఇవన్నీ అవ్వలేదుగా, మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడా? కానీ వాళ్ళకి ఇవ్వకపోయినా ఒకటి అదాని ఒప్పుకుంటాడా? అదాని 1700 కోట్లు ఏముందండి? హోటల్కి వెళ్తే టీ తాగితే మనం 10 రూపాయలు టిప్ ఇస్తాం. అదాని రేంజ్లో అంతేనంటారా? టిప్ ఆడేసాను అని అనుకుంటాడు. ఏముంది దాంట్లో? ఒకసారి ఎప్పుడు ఉపయోగపడతాడు అనుకుంటారా? పడకపోయినా ఏముంది, హోటల్లో సర్వర్కి ఇచ్చిన టిప్తో సమానం ఇవ్వాలా, అంత మించి వాల్యూ కూడా. ఆ భయం లేకపోతే ఈయన ఎందుకు రద్దు చేయొద్దని చెప్పి ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇస్తున్నాడు? అంటే ఏదో ఉంటుంది. షిరిడి సాయికి కూడా పోతుంది కదా, ఆ షిరిడి సాయి కుటుంబ సంస్థ కదా, అది కనుకుంటే తన కుటుంబానికి లాభం కదా. అసలు నువ్వెవరో మాట్లాడటానికి చేయడానికి వీల్లేదని అనడానికి ఒక పెద్ద హడ్డీలు నువ్వు, రాష్ట్ర అభివృద్ధికి హడ్డీలు నువ్వెంత దుర్మార్గం చేసి అవినీతి అయిన తర్వాత మోసుకుని ఇంట్లో కూర్చోవలసింది పోయి నువ్వు రద్దు చేయొద్దని డిక్టేట్ చేయడానికి నీకుండా హక్కు ఏంటి? అసలు ప్రభుత్వానికి విశేషమైన అధికారం ఉంది. ప్రజలు ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు పార్టీకి, వాళ్ళు సమీక్షిస్తారు ఉంచాలా లేదా అనేది. ప్రజల అభీష్టం ఏంటనేది వాళ్ళు చూస్తారు. ప్రజలు ఎట్లా ఉంది, కార్యకర్తలు ఏమంటున్నారు ఏంటని. ఇవాళ ప్రజలు ముక్తకంఠంతో అదాని పవర్ దాన్ని రద్దు చేయాల్సిందేననే మాట అంటున్నారు. ఎందుకంటే అవినీతి జరిగింది కాబట్టి. ప్రపంచ దేశాలే అదాని కంపెనీలోంచి వైదొలుగుతున్నాయి. ఇతర దేశాలు కూడా దాంతో మన షేర్ మార్కెట్ అనేది కుప్పకూలిపోయింది. కానీ అదాని చెప్పేది ఏంటంటే అక్కడ జరిగింది ఫ్రాడే తప్పితే లంచం కాదు అని అంటున్నాడు. ఫ్రాడ్కి లంచానికి తేడా ఏముంది? ఒకటే కదా.
ఫ్రాడ్ అంటే ఇంకా పెద్దది చీటింగ్, బ్రైబ్ కంటే ఫ్రాడ్ ఇంకా పెద్దది ఇది. దానికి ఆయన లేఖ విడుదల చేశారు అదాని గ్రూపు. ఆ లేఖలో ఏముందంటే ఫ్రాడ్ జరిగిందని మేము మాట్లాడుకుంటాం అక్కడ, ఇది అమెరికా సెక్యూరిటీ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర. అసలు వెళ్ళమనండి, అమెరికా వెళ్ళాలి కదా ఇతను, అమెరికా వెళ్ళాలి కదా. అమెరికా వెళ్తే లోపల పెడతారు, కప్పెట్టేస్తారు లోపల జైల్లో. అసలు ముందు వెళ్ళాలిగా, అక్కడికి రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి. ఇక్కడ కూర్చుని ఏం ఇక్కడ రక్షణ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా మాట్లాడతాడు. ఆయన ఒప్పుకున్నాడు అక్కడ ఫ్రాడ్ జరిగింది, లంచం అనేది అబద్ధం. ఫ్రాడ్కి లంచానికి తేడా ఉంది. ఫ్రాడ్ ఇంకా పెద్ద అంటే ఇండియాలో లంచం, అక్కడేమో ఫ్రాడ్. దానికి దీనికి మీరు ముడిపెట్టొద్దని ఆయన లేఖ. అసలు అట్ట దొంగ ఇప్పుడు కూడా అట్టాగే అంటాడండి. దొంగ ఎప్పుడు కూడా ఇంకా ఎక్కువ పాయింట్లు ఆలోచిస్తాడు. దొంగతనం చేసేవాడు ఇంకా బయటకు రావడానికి ఇంకా లా పాయింట్లు చాలా ఎక్కువ చదువుతాడు. లాయర్ కంటే ఎక్కువ చదువుతాడు లా పాయింట్లు. సో ప్రధానంగా ఈ ఎపిసోడ్లో 3 పాయింట్లు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే తన పేరు లేదు ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా తక్కువ రేటుకి నేను కుదుర్చుకున్నాను. అంతకుముందు ఎప్పుడైనా ఈ రేటు కుదుర్చుకున్నారా? 50 పైసలు నాకు తెలిసిన సబ్జెక్టు కరెక్షన్ 40 పైసలు అంత ఎక్కువ చేసుకున్నాడు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పీపీఏలు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తం అంతా ఒక యూనిట్ గా చూడాలి. వాళ్ళు అది చోట్ల ఆయన భారతదేశ చరిత్రలో కుదుర్చుకున్న పీపీఎల్ లో ఇది తక్కువ రేటు అంటాడు ఆయన. పీపీఎల్ ఆ రోజు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఈ రోజు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, దాన్ని బట్టి కదా ఒక వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు దాని కాస్టింగ్ని బట్టి ఆ రోజు మార్కెట్లో అమ్మే రేటు నిర్ణయం ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై. తర్వాత ఒక ఇంగ్రీడియంట్, ఒక ముడి పదార్థం కాస్ట్ తగ్గిపోయిన తర్వాత దాని ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గిపోతుంది. ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గిపోయినప్పుడు ఒకప్పుడు సౌర విద్యుత్ పెట్టాలంటే మెగావాట్కి 10 కోట్లు ఉండేది, ఇవాళ 4 కోట్లకు వచ్చేసింది. 4 కోట్లు కూడా కాదు, ఇంకా కరెక్ట్గా కన్జర్వేటివ్గా కనుక మనం చేయగలిగితే సోలార్ ఎనర్జీని 2.5 నుంచి 3 కోట్లలో 1 మెగావాట్ని మనం తయారు చేయొచ్చు. 2.5 కోట్లు బ్రహ్మాండంగా 1 మెగావాట్ వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు 2.5 కోట్లు బేస్ చేసుకుని మనకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ పెట్టే రేట్ ఫిక్సేషన్ జరుగుతుంది. అంతేగాని ఆ రోజు ఇచ్చారు కాబట్టి అంతకంటే నేను ఇదేని అనడానికి వీలు లేదుగా, తక్కువ అని అనడానికి. ఈ రోజు ఉన్న మార్కెట్లు ఎందుకంటే తక్కువకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది చెప్పట్లేదు ఆయన. అదే మరి దాచిపోయి మాట్లాడేది. అది చెప్పట్లేదు. 6 కోట్ల రూపాయలు పెట్టి నేను చేశానంటాడు. నిజంగా చేస్తే వాళ్ళు 3 కోట్లకే మెగావాట్ తయారయ్యే ఇది వాళ్ళ ఉంది వరల్డ్ వైడ్ గా. ఇప్పుడు రేపు జనవరి నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్ళి నా పేరు లేదు అమెరికా ఛార్జ్ షీట్ లో, 1, 2 రాష్ట్ర చరిత్రలో ఇంతకన్నా తక్కువ రేట్ లేదు. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఇవాళ ఏ పేజీలో ఉందో పేజీ ప్రింట్అవుట్లు తీసి ఊరు వాడవాడ పెడతారు. 54 పేజీలు నా దగ్గర ఉంది PDF, అది ఎక్కడెక్కడ ఉందనేది ప్రతి ఊళ్ళోనూ పెడతారు. ఒరే బాబు నీ పేరు ఇది, ముఖ్యమంత్రి అంటే ఇది, అగ్రిమెంట్ అంటే ఇది, నువ్వు సంతకం పెట్టింది ఇది, నువ్వు ఎయిర్పోర్ట్ నుంచి కారు పంపింది ఇది, నువ్వు ఇన్ని గంటలు కలిసి కూర్చొని మాట్లాడుకుంది ఇది, నీ పేరు ఉందా లేదనేది ఇదే చాలు. నువ్వు ముఖ్యమంత్రి అంటే ఎవడో, చీఫ్ మినిస్టర్ అంటే నువ్వే కదా, అన్నీ పెడతారండి. నువ్వు ఏం మాట్లాడినా లేదు. ఇంకేదైనా మాట్లాడనుకో. 3వ పాయింట్ ఏంటంటే మధ్యవర్తి అనేవాళ్ళు లేదు దీంట్లో. నేనే తీసుకున్నాను. మరి మధ్యవర్తి అంటే మరి 1750 కోట్లు, మళ్ళీ 10 కోట్లు 50 కోట్లు బెజ్జలో గిజ్జలు ఎవడని తిన్నాడు అనుకోండి, మళ్ళీ ఎందుకని చెప్పి మొత్తం డైరెక్ట్గానే 3 పిల్లలే చూసుకుంటారు. మీడియేటర్ ఎందుకు? ఇంకా తమాషా ఏంటంటే ఈ ఒప్పందాలన్నీ కూడా బీజేపీ ఇతర రాష్ట్రాల్లో కుదుర్చుకుంది. అదాని గ్రూప్ అని బురదాళ్ళ మీద వేసేసేస్తే శుభ్రంగా సేఫ్ కదా. 5 రాష్ట్రాలు కుదుర్చుకుంది, ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం లేదు. అదే మోడస్ ఆపరెండి అట్లా ఉంటుంది. ఎందుకంటే మాకేం లేదు కదా అని చెప్పుకుంటానికి. రేపు పొద్దున ఎందుకు బీజేపీ కూడా చెబుతుంది అనమాట, అక్కడికి వెళ్ళి చేసుకురండి, ఇక్కడికి వెళ్ళి చేసుకురండి. చేసేవాళ్ళు వీళ్ళేగా, వాళ్ళు చెబితే ఇక్కడ జరుగుతాయిగా. ఈడీ అంత ఈడీ మహిమ అనమాట అండి. ఈడీ కన్సర్న్లు ఇవన్నీ జరుగుతాయి. ఈడీలు సిబిఐ కన్సర్న్లో కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర హోంశాఖ మంత్రి గారి డైరెక్షన్లో ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ తెలియని భాగవతాల. ఇవాళ మనం ఏదో మాట్లాడుకుంటున్నాం, తెలియగలరు అనుకుంటున్నాం. సిఎస్ గారు మనకంటే వ్యవసాయం చేసే కూలీలు అంతకంటే మనకంటే చాలా గొప్ప. ఇప్పుడు అసలు సమాచారం వాళ్ళ దగ్గర విపరీతంగా ఉందండి. మీరు అసలు అమోఘమైన తెలివితేటలు. వాళ్ళు ఏదంటే వాళ్ళ జాతకం అక్కడ ఉండి గ్రామాల్లో ఉంటున్నారు, ఆ ఊళ్ళో టీ బంకుల దగ్గర అక్కడక్కడ ఉంటున్నారు. ఏదో మనకేదో వచ్చి హైదరాబాద్లో కూర్చుని, మళ్ళీ ఢిల్లీలో కూర్చుని మేము చాలా భేదవాళ్ళం గొప్ప వాళ్ళమని కళ్ళగా అంటున్నాం. ఇవాళ ఈ సోషల్ మీడియా ఇదంతా టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి క్షణాల్లో అందుతుంది.